ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 16వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అయింది 3.2%, ఐసిఐసి బ్యాంక్ 3% నెగిటివ్గా, విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ అన్నీ కూడాను మనకి నెగిటివ్గా క్లోజింగ్ అయితే ఇచ్చినాయి ఫ్రెండ్స్. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూస్తే మనకి మెటల్స్ షైన్ అయినాయి, కొద్దిగా బాగుంది. కమోడిటీస్ అండ్ ఫార్మా బెటర్గా ఉంది. బట్ మీడియా, పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ అన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. మనకేంటంటే 80% ఇండిసెస్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ రష్యా నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది, అండ్ లండన్ పాజిటివ్గా ఉంది, యూరోప్ పాజిటివ్గా ఉంది, జర్మన్ పాజిటివ్గా ఉంది, ఏషియన్ మార్కెట్ జపాన్ కూడా పాజిటివ్గా ఉంది. సో మనకేంటంటే ఒక 70% గ్లోబల్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా టెక్నికల్ సమరీ నిన్న క్లోజింగ్ అయిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ అంతా కూడాను డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ని సజెస్ట్ చేసింది. అండ్ నిఫ్టీ కూడా అన్ని టైం ఫ్రేమ్స్లో 5 minutes, 15 minutes, 30 minutes అండ్ డైలీలో కూడా స్ట్రాంగ్ సెల్ని సజెస్ట్ చేసినాయి ఫ్రెండ్స్. ఇకపోతే ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే అన్నీ కూడా నెగిటివ్గా వచ్చినాయి, యూఎస్కి సంబంధించి కానీ, ఓకే, గ్రేట్ బ్రిటన్ సంబంధించి కానీ. అండ్ ఈరోజు అయితే ఫండమెంటల్ డేటా ఇది ఫ్రెండ్స్. ఓకే, సో వీటిని కూడా ఏంటంటే మనం ఒకసారి ట్రాక్ చేయొచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో ఫ్రెండ్స్ ఎటువంటి కంపెనీ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాన్ లిస్ట్లోకి వచ్చింది ఫ్రెండ్స్. అంతకుముందు జిఎన్ఎఫ్సి ఉంది. సో నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్, అంబుజా సిమెంట్, డెల్టా కార్ప్ వచ్చే అవకాశం ఉంది. సో ప్లాన్ చేసుకోండి దాని ప్రకారం. ఇకపోతే ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్లయితే క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ 1270 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు ఫ్రెండ్స్. డిఐఎస్ 1824 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ చూసుకున్నట్లయితే 552 కోట్లు క్యాష్ మార్కెట్లో బై జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ క్లయింట్స్ అండ్ డిఐఎస్ అందరూ కూడా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు. ఒక ప్రొప్రైటరీ మాత్రం షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు ఫ్రెండ్స్ వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే హయ్యెస్ట్గా మనకి ఇంతకుముందు 17,300 ఉంది. దాని తర్వాత 17,200 కాల్కి షిఫ్ట్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత 17,100 కాల్ అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు. కొంతమంది ఇన్ ద మనీకి వెళ్ళి కూడా కాల్స్ అయితే సెల్ చేశారు, 17,000 కాల్స్. నిన్నటి రోజున దాదాపుగా అన్నీ కూడా ఫ్రెండ్స్ కాల్సే ఎక్కువగా సెల్ చేశారు. ఓటీఎం కాల్స్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు ఫ్రెష్గా. ఏటీఎంకి అండ్ ఇన్ ద మనీ ఏటీఎం కాల్స్ అయితే సెల్ చేశారు అగ్రెసివ్గా. ఇకపోతే ఫ్రెండ్స్ డౌ జోన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకుంది ప్రస్తుతానికి, టెంపరీ సపోర్టు. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ జోన్ కూడా బ్రేక్అవుట్ అయింది. బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వీక్ సినారియో కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూద్దాం. ముందుగా చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 16,972 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ అది కొద్దిగా డిలే ఉంటుంది ఫ్రెండ్స్. ఏది మన ఎస్జిఎక్స్ నిఫ్టీ డేటా ఇన్ ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ డి అంటే డిలే అనమాట. అందుకని మనం tradinginvesting.com అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే నిఫ్టీ 16,972 ఉంది ప్రస్తుతం మనకి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 17,000 దగ్గర క్లోజ్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది రౌండ్గా. 16,970 దగ్గర ఏంటంటే మనకు ఒక 20 to 30 పాయింట్స్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏది మన ఎస్జిఎక్స్ నిఫ్టీ. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ స్టేబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఛానల్ నుంచి కూడా బయటికి రావడం అనేది జరిగింది. సో వీక్ సినారియో అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉంది. అండ్ ప్రీవియస్ స్ట్రక్చర్ దగ్గర మార్కెట్ ఎగ్జాక్ట్గా 16,800 ఆడ్ లెవెల్స్ దగ్గర అయితే కొద్దిగా సపోర్ట్ అనేది తీసుకుంది. మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా ఏదైనా రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు. బట్ కంప్లీట్గా ఏంటంటే మార్కెట్ వీక్ సినారియోలు అయితే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవ్రీ రైజ్లో కూడా ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు.
అండ్ ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.